అల్లూరి జిల్లాలో బాక్సైడ్ తవ్వకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జర్రెల పంచాయతీలో బాక్సైడ్ తవ్వకాలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై గిరిజనులు ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల్ని కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రైట్, బాక్సైడ్ తవ్వకాలను అనుమతించేది లేదు అని 7 పంచాయతీల గిరిజనులైతే స్పష్టం చేస్తూ ఉన్నారు. గతంలో తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ మరోసారి ఆందోళన బాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 60 ఏళ్ల క్రితం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గిరిజనుడితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. అదే అడవి తల్లిని నమ్ముకొని బ్రతుకున్నాం. ఒకనాటి కాలం మా తల్లి అంటే మా తాత ముత్తాతలు ఉన్నప్పటికీ మరి అదే కొండ మీద మరి అంటే ఈ రోజున అంటే కొన్ని పొలాలు చేసి ఇలా బ్రతుకుతున్నాం. కానీ అంటే మా తల్లిదండ్రులు లేనప్పుడు ఉన్నప్పుడంతే అదే అడవిని నమ్ముకొని మరి దుంప తేంగ తిని బ్రతికేవారు. మరి అదే అడవి తల్లిని తీసేస్తే మా పరిస్థితి ఏమైపోవాలి? మరి ఇప్పుడు అంటే మరి అదే పరిస్థితి ఒకవేళ తీసేస్తే మేము అందరం రోడ్డు పాలు అయిపోతాము. మరి దాన్ని బట్టి మేము ఇప్పుడు ఎంతకైనా మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నామనేసి మేము ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తాం. మేము అందరూ ఇక్కడ కుటుంబంలోనే నమ్ముకుని ఉన్నది ఈ బాక్సైట్లో. అయితే ఈ బాక్సైట్ తవ్వకాలు రద్దు చేయాలని మా హృదయాలంతా మా కోరికలు. ఎందుకంటే మాకు జీవన ఇందులోనే ఉంది. పంట చేయాలన్నా దీనిలోనే కర్ర పుల్లలు తీసుకొచ్చిన ఇక్కడ నుండే. అందుకనే మేము గవర్నమెంట్ నుంచి వెతికిరిచి మేము రద్దు చేయాలి, బాక్సైట్ రద్దు చేయాలి. మేము ఇందులోని ఎంత మేము మా ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా మేము పోరాడతాం. ఇప్పుడు అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైడ్ తవ్వకాలు జరపొద్దు, అక్కడ మాకున్నటువంటి జీవనోపాధిని హరించొద్దు అంటూ అక్కడ ఆదివాసులు ఆందోళన చేస్తున్నారు. అక్రమార్కులు ఎవరైతే అక్రమంగా బాక్సైడ్ తవ్వకాలు జరుపుతున్నారో వాళ్ళని పట్టుకున్నారు. దీంతో ఒక్కసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మేము ఎంతటికైనా తగ్గిస్తాము.